డబ్బులు కనిపించడం లేదంటూ ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే బాలు వచ్చిన తర్వాత ఎవరు తీసుంటారు, ఇంట్లో వాళ్ళు కాదంటున్నారు, మరి బయట వాళ్ళు ఎవరొచ్చారు అనేది అంటూ, "ఆ, మొన్న దీని తమ్ముడు వచ్చాడు కదా శివ, వాడే కొట్టేస్తుంటాడు. అవును, నేను వాడిని చూశాను, గదిలోకి వెళ్ళేటప్పుడు నేను చూశాను" అని అయితే ప్రభావతి చెప్పగానే మనోజ్ ఉండి, "అవునమ్మా, అవును, వాడే తీసుంటాడు" అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వాడు తీసుంటాడని నువ్వు చెప్తున్నావు, ఇంతమంది మామూలుగా ఉన్నాము, నువ్వు మాత్రం చెమటలు పడుతున్నాయి, కంగారు పడుతుంది, నాకు తెలిసి నువ్వే తీసుంటావురా దొంగోడా, అలా 40 లక్షలు కొట్టేసిన వాడికి 1 లక్ష తక్కువ అన్నట్టు చెప్తూ ఉంటే, "నువ్వేంట్రా డబ్బులు పోయాయి నేను ఏడుస్తూ ఆ శివగాడు తీసినాడు నేను చెప్తే మనోజ్ మీదకి వెళ్తావేంటి" అంటూ ప్రభావతి అరుస్తూ ఉంటుంది. మీనా ఉండి, "ఏంటి అత్తయ్య గారు ప్రతిదానికి శివ మీదే అంటున్నారు, వాడు చదువుకునే పిల్లాడు, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, తెలియక చేసిన ఒక్కసారి ఆ తప్పుని పట్టుకొని ప్రతిదీ వాడి మీదే వేస్తారన్నట్టు మాట్లాడుతూ ఉంటే రోహిణి ఉండి, "అవును, దొంగతనం చేశాడు కాబట్టే మరలా కూడా చేసుంటాడు అని అంటున్నారు, అందులో తప్పేముంది, దొంగతనం చేశాడు కాబట్టే కదా అంటున్నారు" అంటూ మాట్లాడుతుంది. "అవును పార్లరమ్మ, కరెక్ట్గా చెప్పావు, దొంగతనం చేసుంటాడు కాబట్టే చేస్తుంటాడని చెప్తున్నావు కదా, 40 లక్షలు కొట్టేశాడు కాబట్టే ఈ 1 లక్ష కూడా వీడే కొట్టేస్తుంటాడు" అని బాలు బలంగా చెప్తూ ఉంటాడు. అయితే ఈ గొడవ ఎప్పుడు ఉండేదిలే కానీ మన పని మనం చూసుకుందాం కానీ అని బాలు వెళ్ళిపోతాడు. అయితే ప్రభావతి ఊరుకుంటుందా, పార్వతమ్మకు ఫోన్ చేసి ఏ విలాసాలకు వెళ్తున్నారో, ఏ ట్రిప్కి వెళ్తున్నారో, నా డబ్బులు కొట్టేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏమీ అర్థం కాదు. "ఏంటి వదిన గారు ఏం మాట్లాడుతున్నారు" అంటే జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు శివాని అడుగుతుంది, "చూడరా, నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పుడు చేయని తప్పులు కూడా నీ మీద పడుతున్నాయి, ఇప్పుడు దొంగతనం చేసావు" అంటూ అటు మీనా అక్కని తిడుతున్నారు, ఇటు మన కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. అంటే శివ అప్పుడు ఉన్నది జరిగింది మొత్తం చెప్తాడు. "నాకు నిజంగానే ఏమీ తెలియదమ్మా, అప్పుడు కూడా నేను సారీ చెప్దామని మా అక్కని ఏమనద్దు అని చెప్పడానికని వెళ్తే నా బ్యాగ్ మొత్తం కిందేసేసి నా బట్టలు మొత్తం వెతికారమ్మా, నాకెంత ఘోరంగా అవమానం చేశారు" అని తల్లితో చెప్పుకొని బాధపడతాడు. అయితే పార్వతమ్మ, "అందుకేరా అలాంటి పనులు చేయొద్దు, ఎప్పుడు చేసిన దొంగనే, ఆ పాప పనులు చేయకూడదు, ఇప్పుడు చూడు చనిపోయిన మీ నాన్నను కూడా కలిపి తిడుతూ ఉందామి, మనకెందుకురా ఇలాంటి బాధలు, ఇలాంటి అవమానాలు మనకు అవసరమా" అంటూ పార్వతమ్మ తన కొడుకుని పట్టుకొని